హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య. నేను మీ శ్రీలత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం బాగున్నా, కొంచెం బాగాలేను. ఎందుకంటే మొన్న ఆల్రెడీ పంజాబ్ కి బై బై చెప్పేసాం. ఇప్పుడు ఢిల్లీకి బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. మేమైతే ఇంకా ఈరోజు వెళ్ళిపోతున్నాము. 3:30కి మాకు ట్రైన్ ఉందండి ఢిల్లీ నుంచి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 11:30 అవుతుంది. 12 o'clock చెక్ ఇన్ చేయాలి రూమ్ కాబట్టి ఒక బ్లాగ్ చేద్దాం అనేసి తీస్తున్నాను మీకోసం. ఇంకా వెళ్ళిపోతున్నాము. బట్ ఈసారి పంజాబ్, లాస్ట్ ఇయర్ ఢిల్లీకి వచ్చాం బట్ వెళ్ళేటప్పుడు బాధ అనిపించలేదు. నాకు పంజాబ్ అన్న, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ అన్న, పంజాబీ వాళ్ళ దేవుడు అన్న ఎందుకో చాలా ఇష్టం. చాలా అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బా డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది. ఒక ఇదే, నాకు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, అందులో ఒకటి పెద్ద డ్రీమ్ కంప్లీట్ అయింది. అమృత్సర్ చూసిన, దేవుని దర్శనం చేసుకున్నా, చాలా హ్యాపీగా ఉంది అనుకున్నా. అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చా. ఢిల్లీలో షాపింగ్ అవన్నీ చేస్తుంటే కూడా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు అవన్నీ కూడా అయిపోయినాయి. ఇంటికి వెళ్లాల్సిన టైం వచ్చింది. రైల్వే స్టేషన్ లో మళ్ళీ కలుద్దాం, పదండి. సో ఫ్రెండ్స్, మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైకి నిజాముద్దీన్కి వచ్చేసాము. ఇక్కడ జబల్పూర్ నుంచి జైపూర్కి వెళ్ళవలసిన ప్యాసింజర్ అయితే ఆగి ఉంది. అది వెళ్ళినాక మాత్రం మన దురంతో ట్రైన్ అక్కడికి వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో మా దురంతో కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక 2 నిమిషాల్లో అది వచ్చేస్తుంది. ఇది జబల్పూర్ ట్రైన్ మాత్రం వెళ్ళిపోతుంది అనమాట. అబ్బా ఎంత వేడిందంటే ఈ స్టేషన్లోనే 40-45 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉంది ఫ్రెండ్స్. మావాడైతే ఎండకి ఇక్కడ ఈ నిజాముద్దీన్లో మాత్రం చాలా అంటే చాలా, ఈ ఢిల్లీ సరౌండింగ్ ఏరియా మొత్తం ఇట్లా మంట. టోటల్గా అయితే మేము ట్రైన్లోకి ఎక్కేసినాము. అది మాత్రం ఎండకి ఎండినట్టే ఉంది. అబ్బాబ్బా ఎంత మంట అవుతుంది. కాళ్ళు చేతులు ముఖమంతా మంతున్నది. ఆ ఫ్యాన్లో ఒకటి నడుస్తలేదు. సో లోపలికి అయితే ఎక్కినాము. ఇప్పుడు సీట్ల కింద సామాను పెట్టేసినాము. ఇంకా ప్రయాణికులు మాత్రం ఎక్కుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నారు. ట్రైన్ కదిలితే మాత్రమే కొంచెం గాలి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మావాడు అయితే పాపం వచ్చేటప్పుడు అయితే దురంతలో చేసాం కానీ ఏసీకి మాత్రం మాకు కన్ఫర్మ్ కాలేదు. ఇక స్లీపర్లోనే ఉండాలి. మా మిస్సెస్ మాత్రం నెత్తికి చేతి పెట్టుకుంది. ఈ ఎంత ఎండరా బాబు, ఇది ఏందిరా బాబు, ఏం చేయాలనుకుంటుంది. కానీ ఏం చేస్తాం, మావాడైతే పైన చున్నీతోని ముఖం మొత్తం చెమట అయింది, తుడుచుకుంటా ఉన్నాడు. ఇక్కడ మాత్రం ట్రైన్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. కదిలితే మాత్రం కొంచెం గాలి వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మాత్రం ఇది మీకు చెప్తున్నా, జూన్లో మాత్రం, జూలైలో మాత్రం నార్త్ టూర్ మాత్రం మీరు రావద్దు. ఎండాకాలం మాత్రం ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఒక 6 వాటర్ బాటిల్ మాకు ఇచ్చిర్రు అనమాట. 24 అవర్స్కు 6 బాటిల్ 2 చొప్పున ఇచ్చిర్రు. ట్రైన్ కదిలింది. సలసల గాలి మాత్రం అయితే వస్తుంది. దురంతో కదా, ట్రైన్ మాత్రం ఫాస్ట్గానే వెళ్తుంది. దుమ్ము లేపుతుంది అనుకోండి. ప్రతి గంట 110 నడుస్తుంది ప్రస్తుతం అయితే ట్రైను. ఫాస్ట్గానే వెళ్తుంది. ఇంకా మావాడికి అయితే నిద్ర వచ్చేసింది అప్పుడే. పాపం 1 గంట నుంచి అయితే పాప ఫ్యాను అన్నాడు. ఇప్పుడు మాత్రం బయట నుంచి చల్లగాలి వస్తుంది. చూడాలి కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుంది. ఫుడ్ ఏమన్నా స్నాక్స్ ఇస్తారా ఏమన్నా అని చెప్పి వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. అవి కూడా అసలే కూలే లేవు. వాళ్ళు అంటారు, సార్ ఇतना ही ठंडा है, ఏం చేయాలో తెలుస్తలేదు. సో ప్యాంట్రీ అతను అయితే వాటర్ బాటిల్ తీసుకుని అందరికైతే నీళ్ళు అయితే సప్లై మాత్రం చేస్తుండు. రైలు బండి పాటలోని పాట ఉంది, పాటలోని స్వరాలన్నీ రైలు బండి నడకలోని నాట్యం ఉంది, నాట్యంలోని జత్తులన్నీ తకదిమి తకజను అలసటలేని సంగీతాన్ని వినిపిస్తుందండి. మనుషుల మధ్య దూరాలన్నీ చెరిపిస్తుంది రైలు బండి. కేరళలో నా కొబ్బరి నీళ్లు తాగిస్తుందండి. కర్ణాటక పిసిపేళ బాతు తినిపిస్తుందండి.
సో మనకు మొత్తానికైతే చాయ్ కిట్ మాత్రం వచ్చేసింది. అతను థర్మాస్ నుంచి 3 కప్పుల వేడి వాటర్ తీసి ఆ టీ బ్యాగులు మాత్రం ఇచ్చిండు. అవి అలా ముంచేసుకొని ఆ షుగర్ ప్యాకెట్లు కలుపుకొని చాయ్ తాగాలి. దాంతోపాటు 3 స్నాక్స్ ఇచ్చేసిండు అనమాట మనకు. అందులో మామూలుగా అంటే కచోరీ కానీ సమోసా కానీ మాత్రం ఉంటాయి. ఇవి ఫెసిలిటీ మాత్రం బాగుంది దురంతోలో. దురంతో ట్రైన్లో టికెట్లు మాత్రం బుక్ చేసుకుంటే, మీరు మాత్రం ఐఆర్టీసీలో బుక్ చేసుకుంటే మీకు పొద్దున బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 10 తర్వాత టీ బ్రేకు అండ్ లంచ్లో మీకు ఫుడ్డు, మళ్ళీ సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నర్కి మాత్రం మన రైల్వే డిపార్ట్మెంట్ మాత్రం ప్రొవైడ్ చేస్తుంది. మీరు కంపల్సరీ ఐఆర్టీసీలో బుక్ చేసుకోవాలి. సో మొత్తానికైతే మావాడు ఆకలి అంటుండు. ఇక స్నాక్స్ మాత్రం తిన్నాడు. ఇప్పుడు వాటర్ తాగుతుండు. వాటర్ కూడా నార్మలే ఉన్నాయి, కూల్ లేవు. వాడు ఇక అది మాత్రం ఒకటి చాలా కూల్గా ఉంది, అది మాత్రం తాగుతున్నాడు. 6 బాటిల్ ఇచ్చిర్రు, అందులో 5 మాత్రం మొత్తం ఫుల్ వేడి ఉన్నాయి. ఈ ఒక్కటే మినిమంగా తాగడానికి మాత్రం పనికొస్తుంది. వాడు తాగుతున్నాడు, ఫస్ట్ వాడు తాగని. వాడు చిన్నపిల్లాడు కాబట్టి వాడు తాగితే బెస్ట్. మేమైతే తిన్నాడు. వాడు వచ్చేసి అక్కడ తిరుగుతూ ఉన్నాడు, రైలు బోగిలో టైంపాస్ చేస్తూ ఉన్నాడు. ఆ వేడికి బండి మాత్రం స్పీడ్గానే వెళ్తుంది, కొంచెం స్లో అయినట్టుంది. వాళ్ళందరూ దశలతో కాసేపు ఊపుతారు మొత్తం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు కనిపిస్తుందో లేదో వర్షం పడుతుంది. ఇక్కడ అయితే ఢిల్లీ నుంచి ఎంత ఇబ్బంది పడ్డాము ఉబ్బరంకి, ఇప్పుడైతే వర్షం పడుతుంది హ్యాపీగా.
4 o'clock ట్రైన్ స్టార్ట్ అయింది. 2 hours చాలా వేడి తట్టుకున్నాం. ఇప్పుడు 6 అవుతుంది. ప్రెసెంట్ అయితే మథురా దగ్గరకు వచ్చాము. ప్రెసెంట్ అయితే ఇక్కడ వాతావరణం చూడండి. మీరు చూసినట్టయితే వర్షం ఆల్రెడీ పడుతుంది. ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ మీకు వర్షం కనిపిస్తలేదేమో. వర్షం పడుతుంది. మస్తు వాతావరణం అయితే ప్రెసెంట్ సూపర్ ఉంది. చల్లగా ఆలోస్తుంది. మంచిగా అనిపిస్తుంది జర్నీ మాత్రం. ఏసీలో దొరకక స్లీపర్ లో వెళ్తున్నాం, ఎలా ఉంటామో ఉబ్బరంకి అనుకున్నాం. బట్ వర్షం పడి చల్లగాలితో బాగా అనిపిస్తుంది. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండివాన తేదెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివానా. సో మొత్తానికి అయితే వాతావరణం కూల్ అయిపోయింది. మథురలో దీని స్టాపేజ్ లేదు. ఇప్పుడు మనం ఆగ్రా క్యాంట్లోకి ఎంట్రీ అయిపోయాము. ఆగ్రాలో కూడా దీని స్టాపేజ్ లేదనమాట. ఇక్కడ నుంచి మెల్లగా ప్లాట్ఫామ్ నుంచి స్లోగా వెళ్ళిపోతుంది. దీన్ని ఫస్ట్ స్టాపేజ్ మన యూపీలోని ఝాన్సీ మనకు వచ్చే వరకు అయితే నైట్ 8:20 మాత్రం అవుతుంది. సో మొత్తానికి అయితే మా వానికి ఆకలి అవుతుందంట. ఈ పక్కకే ప్యాంట్రీ కార్ ఉంది. మా వాడు చిప్స్ కోసం వెళ్తున్నాడు. వాని వెనకాల కూడా నేను పోతున్నాను అనమాట చిప్స్ తేవడానికి. दीवाना है ये दिल, दीवाने ने मुझको भी कर डाला दीवाना। मैंने उसके शहर को छोड़ा, उसकी गली में दिल को तोड़ा, फिर भी सीने में धड़कता है ये दिल। मैंने दिल से उसे निकाला, जो ना करना था कर डाला, फिर भी याद उसी को करता है ये दिल। दीवाने ने मुझको भी कर डाला दीवाना। मैंने उसके शहर को छोड़ा, उसकी गली में दिल को तोड़ा, फिर भी सीने में धड़कता है ये दिल। సో ఫ్రెండ్స్, మనం ఢిల్లీ దాటేసి యూపీ నుంచి మనం ఇప్పుడు రాజస్థాన్ బార్డర్ క్రాస్ చేస్తున్నాము. ధౌల్పూర్ ఏరియా అనమాట ఇది మన పులందేవి ఆ టైంలో నక్సలైట్ ఏరియా ఇదంతా. ఇది కింద మొత్తం చెంబల్ అని మీరు పేరే వినే ఉంటారు. ఇది చాలా డేంజరస్ ఆ టైంలో ప్లేస్ ఉండేది. చెంబల్ ఘాటి, చెంబల్ నది, ఇది ధౌల్పూర్ రాజస్థాన్ బార్డర్ అనమాట.
సో మీరు ఇందాక చూశారు కదా, సాయంత్రం మాత్రం అయ్యింది. వాతావరణం మాత్రం చాలా కూల్గా అయ్యింది. ఇందాకనే వెయిటర్ వచ్చేసి డిన్నర్ కోసం ఆర్డర్ తీసుకున్నాడు. మరి ఒక 1 అవర్లో డిన్నర్ మాత్రం వచ్చేస్తుంది. మా మిస్సెస్ అయితే టైంపాస్ కోసం కొంచెం కూల్ అయింది వాతావరణం అని ఆ ట్యాబ్లో ఏదో సాంగ్స్ వీడియోస్ చూస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లో అయితే మాకు డిన్నర్ వస్తూ ఉంది, 1 గంటలో. ఇందాక వెనకాల వీడియోలో అయితే సూర్యుడు అస్తమిస్తుంటే ఆ సన్సెట్ డౌన్ అవుతూ ఉంటే ట్రైన్తో పాటు చాలా స్పీడ్గా వస్తుంటే అది సీన్ అయితే మనకు హైలైట్గా అనిపించింది నాకైతే. వాతావరణం కూల్ అవుతూ ఉంటే ఆ సూర్యుడు మనతో పాటే వస్తున్నట్టు అనిపించింది నాకు. సో ఫ్రెండ్, ఈ ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ప్రస్తుతం అయితే మనము 110-115 స్పీడ్లో ఉన్నాము. ఇది నిజాముద్దీన్ నుంచి. దీనికి 5 స్టాపేజ్లు మాత్రమే. 1 ఫస్ట్ ఝాన్సీ, 2 రాణి కమలాపతి, 3 నాగ్పూర్, 4 బల్లాడ్సా, సికింద్రాబాద్. మనం మధ్యాహ్నం 2:35కు చేరుకుంటాం అనమాట. ఇది ఇప్పుడు మాత్రం అయితే మన గ్వాలియర్ మా స్టేషన్ క్రాస్ చేస్తుంది. చాలా ఫాస్ట్ వెళ్తుంది. అయితే ఇది దుమ్ము లేపుతుంది అనమాట. సో మాకైతే డిన్నర్ మాత్రం వచ్చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అవుతుంది. వాళ్ళు ఆర్డర్ తీసుకున్న హాఫ్ అన్ అవర్కే మాకు డిన్నర్ మాత్రం వచ్చేసింది. ఇంకా మాకేంటంటే ఫస్ట్ స్టాప్ ఝాన్సీ కూడా రాలేదు. అప్పుడే వాళ్ళు మాకు భోజనం ఇచ్చేశారు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక మాట్లాడడానికి వచ్చేసా. అప్పటి నుంచి వీడియోలో చూసారుగా, సత్యనే మాట్లాడుతుండు. నాకైతే స్లీపర్ ట్రైన్, ఎండాకాలం వేడికి సైలెంట్ ఒక దగ్గర కూర్చున్నా, మాట్లాడబుద్ది కాలే. ఇక ఫుడ్ వచ్చింది కాబట్టి తింటున్నా, తప్పదుగా, ఆకలి అయితే అవుతుంది. 2 నాన్ వెజ్, 1 వెజ్. వెజ్ నేను, నాన్ వెజ్ సత్య, లక్కీ. నేను సత్య అయితే ఇక్కడ తింటున్నాం, లక్కీ గడ పైన తింటుండు. అది నేను ఓపెన్ చేసా. ఆ క్వాంటిటీ టేస్ట్ పరంగా ఓకే, క్వాంటిటీ అయితే చాలా తగ్గించిర్రు. 2 చపాతీస్, కొద్దిగా రైస్, కొంచెమే పప్పు, కొంచెం కర్రీ, అంతే. ఓకే, నాకు సరిపోతాయి అనుకో. క్వాంటిటీ చాలా తగ్గించిర్రు. లక్కీకి అయితే సరిపోయింది. నాకు సత్యకు కూడా ఓకే మాదిరిగా అయిందనమాట. బట్ ఆ జనము, ఆ వేడి, అసలు ఆ స్లీపర్ క్లాసు ఎప్పుడు ఏసీలో పోతామో ఏమోలే, సీట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు, లాంగ్ జర్నీగా రిస్క్ ఎందుకు అని స్లీపర్లో చేసినాం. అవి లక్కీ అయితే పైన తింటుండు, వాడైతే నేను కింద తినా, పైన తింటు. సో స్పీడ్ పరంగా చూస్తే మాత్రం ట్రైన్ స్పీడ్ అయితే చాలా ఉంది. అది ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఓన్లీ 5 స్టాప్సే అనేసి సత్య ఇందులో చేయించాడు. తొందరగా వచ్చాం, బట్ వేడికి అయితే చాలా ఇబ్బంది పడుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్టాపేజ్ ఝాన్సీ. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, యూపీ వచ్చేసింది. ఇక్కడ మాదైతే డిన్నర్ అయిపోయింది. ఇక్కడ ఎవరు డిన్నర్ తినని వాళ్ళు, ఆర్డర్ చేయని వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు అనమాట. ఫస్ట్ స్టాపేజ్ కాబట్టి ఇక్కడ అన్ని డిన్నర్ అమ్ముతారు. ఇక్కడ వాటర్ బాటిల్ కూడా మేము తీసేసుకున్నాం. వాటర్ బాటిల్ ఆల్రెడీ మాకు 6 వాటర్ బాటిల్ ఇచ్చాడు. అందులో ఒకటే కూల్ ఉంది, 5 మాత్రం గరం ఉన్నాయని చెప్పి నేను దిగేసి తీసుకున్నాను వాటర్ బాటిల్. ఇంకా లక్కీ కోసం చిప్స్, ఇంకా రాత్రి కదా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టాపేజ్ మాత్రం 12:30కి రాణి కమలాపతి మనం మధ్యప్రదేశ్లోకి ఎంట్రీ అవుతాం అనమాట. సో ఝాన్సీ నుంచి అయితే ఇది మూవ్ అయిపోయింది. ఝాన్సీలో దీని స్టాపేజ్ మాత్రం 5 నిమిషాలు మాత్రమే. ఇక్కడ ఎవరైనా సరే డిన్నర్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారు వాటర్ బాటిల్స్. మళ్ళీ ఆగదు. రాణి కమలాపతి 12:30కి మాత్రమే ఆగుతుంది అప్పుడు. సో మాకు డిన్నర్ అయిన తర్వాత మాత్రం పుడ్డింగ్లో మాకు 3 ఐస్ క్రీమ్లు ఇచ్చారు. ఈ ఐస్ క్రీమ్ మాత్రం వెనీలా ఫ్లేవర్ చాలా బాగుంది, కూల్గా మంచిగా. సో డిన్నర్ అయిన తర్వాత ఇప్పుడు ఇక పడుకోవడానికి అయితే మేమైతే ఇక పడుకోవాలి నైట్. ఇక సైడ్లో వరకు లక్కీకు, మా మిస్సెస్కు, నాకు అక్కడ లోవర్ సీట్ వచ్చిందనమాట. ఇక అయితే లైట్లు మాత్రం అయితే బంద్ చేసిర్రు. ఇప్పుడు భోపాల్లో వస్తుంది నెక్స్ట్ 1-2 అవర్ తర్వాత 10-10:30కి వస్తుంది. నేను మాత్రం మేల్కొండవాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సామాన్లు, లగేజ్ ఉంటుంది కదా, దొంగలు చాలా ఉంటారు. నైట్లో ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు ఉంటే కూడా మన బ్యాగ్ కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తారన్నమాట. అందుకే ఒక కన్నేసి ఉంచాలి మన సామాన్ పైన కంపల్సరీ. సో ఫ్రెండ్స్, భోపాల్ అయితే వచ్చేసింది.
భోపాల్ కూడా దాన్ని క్రాస్ చేస్తుంది ట్రైన్ మాత్రం. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సామాన్లు అయితే చూస్తూ ఉన్నాను నేను, మెలకనే ఉన్నాయి ఇప్పటిదాకా. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। हाँ, जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। अरे ओले ओले ओ, ओले ओले ओ, ओडले ओडले 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 ओ। चांद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे। अरे चांद तारों से चलना है आगे, आसमान। సో రాణి కమలాపతి మాత్రం 12:35కి అయితే కరెక్ట్ టైంకి వచ్చేసింది ట్రైను. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఒక 5 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. మా వాళ్ళు మొత్తం అందరూ వండుకోరు, మా భోగిలో లైట్ ఆఫ్ ఉంది. ఇక్కడ నుంచి ఎవరైనా ఎక్కుతారా అని చెప్పి అందుకే నేను మేలుకున్నా. ఎందుకంటే ఢిల్లీ నుంచి చాలా లగేజ్ పట్టుకొచ్చినాం అనమాట. ఒక ఆయన మాత్రం ఎక్కింది ప్యాసింజరు, అదేదో సామాన్ సగచేసి చూస్తున్నాను అన్నమాట. సో రాణి కమలాపతి నుంచి అయితే బయలుదేరుతుంది. ఇక నాకు కూడా కొంచెం నిద్ర వచ్చేస్తుంది. చాలామంది నుంచి రన్నింగ్ ట్రైన్ ఎక్కేసి లగేజ్ లాక్కపోతారని తెలుసు కాబట్టి నేను మేల్కొన్నా. ఇక దీని తర్వాత మనకు పొద్దున నాగ్పూర్ స్టాప్ మాత్రం ఇక నేను కూడా పడుకుంటా ఫ్రెండ్స్. అది ఇంకేం వీడియో ఉన్నా కానీ మార్నింగ్ మీకు చూపించే ప్రయత్నం మాత్రం చేస్తా. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం మధ్యప్రదేశ్లో ప్రయాణిస్తున్నాము. పొద్దున 5:30కి నాగ్పూర్లో మనం మహారాష్ట్రలో కలుసుకుందాం. అప్పటి వరకు మాత్రం వీడియో నేను ఆఫ్ చేస్తున్నా. ప్రస్తుతం మాత్రం నేను పడుకుంటున్నా. గుడ్ నైట్ ఫ్రెండ్స్. చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుబులే. భాష కళ్ళలోనే ఉంది నిష, ఈ హొయలే చూస్తే జనఘోష, చెంగు తగిలితే కలుగును దోష. చిక్కుబుక్కు రైలే అదురను దీన్ని స్టైలే, చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుబులే.
సో గుడ్ మార్నింగ్ మహారాష్ట్ర, గుడ్ మార్నింగ్ నాగ్పూర్. సో మనం నాగ్పూర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మహారాష్ట్రలోకి పొద్దున్న అడుగు పెట్టేశాం. ఈ కాసేపట్లో అయితే మనం నాగ్పూర్లోకి ఫేమస్ అయిన సంత్రాలు తినేద్దాం. పొద్దున్నే మహారాష్ట్రలోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. ఈ మహారాష్ట్ర దాటిన తర్వాత ఒక బల్లార్సా బార్డర్ ఉంటుంది. ఆ బల్లార్సా దాటిన తర్వాతే మన తెలంగాణ ఎంటర్ అయిపోతాం మనం అనమాట. ఇప్పుడు ట్రైన్ మాత్రం మంచిగా స్పీడ్లోనే ఉంది. చల్లగా వాతావరణం ఉంది. ఆ ఎండ వేడి నుంచి అయితే ఢిల్లీ నుంచి అయితే తప్పించుకొని వస్తున్నాము. ఇప్పుడు మహారాష్ట్రలో దగ్గరికి క్రాస్ చేస్తుంది. నాగ్పూర్కు అతి దగ్గరలోనే ఉన్నాం అనమాట. రివ్వున ఎగిరే గోవా నీ పరుగులు ఎక్కడికమ్మా. రివ్వున ఎగిరే గోవా నీ పరుగులు ఎక్కడికమ్మా. మంచున తడిసిన పోవా ఈ నవ్వులు ఎవ్వరివమ్మా. నీ రాజు ఎవ్వరంట ఈ రోజే చెప్పమంట. నీ రాజు ఎవ్వరంట ఈ గుడ్ మార్నింగ్ నాగ్పూర్. మనమైతే నాగ్పూర్ వచ్చేసాము. ఇప్పుడు టైం చూసుకుంటే 5:40 AM పొద్దున్నే. అది 4:30కే ఇక్కడ నాతో తెల్లారిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత పగలుందో. నాగ్పూర్ మాత్రం వచ్చేసాం. నాగ్పూర్లో ఫేవరెట్ మాత్రం నాగ్పూర్ సంత్రా. సో మనమైతే నాగ్పూర్లోకి పోయి ఎంటర్ అయిపోతున్నాం. సో నాగ్పూర్లోకి అయితే మేము ఎంట్రీ చేసినాం కదా. ఇప్పుడు ఈ నాగ్పూర్ ఏంటంటే ప్రత్యేకత, ఈ స్టేషన్ మన మధ్యలో సౌత్ నుంచి వచ్చే ట్రైన్లు కంపల్సరీ మన చెన్నై నుంచి కానీ విశాఖపట్నం మన ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చే ట్రైన్ మాత్రం ఈ నాగ్పూర్ దాటే పోవాలి. మనం ఢిల్లీ పోవాలంటే ఈ నాగ్పూర్ టచ్ చేసి నాగ్పూర్ పైనుంచే ట్రైన్ పోవాలన్నమాట. అందుకే ఇది ఈ సౌత్ జోన్కు మెయిన్ అటాచ్మెంట్ ఈ జంక్షన్. ఇది చాలా పెద్ద జంక్షన్ మహారాష్ట్రలో. ఈ ప్రతి ఒక్క ట్రైన్ మన సౌత్ నుంచి వచ్చే ట్రైన్స్ మాత్రం ఈ స్టేషన్ మీదుగానే ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది కంపల్సరీ. 8-6 निजामुद्दीन सिकंदराबाद दुरंतो सुपरफास्ट एक्सप्रेस प्लॅटफॉर्म क्रमांक 2 वर आली आहे. यानंतर कृपया ध्यान दें गाड़ी संख्या 1228 निजामुद्दीन सिकंदराबाद दुरंतो सुपरफास्ट एक्सप्रेस प्लॅटफॉर्म क्रमांक 2 पर आ चुकी है. Protocol arranged for passengers train number 1. exploding will go boom boom boom. మచాలే ధూమ్ 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 మచాలే. సో నాగ్పూర్ అయితే వెళ్ళిపోతుంది. మనమైతే ఇక పొద్దున్నే లేచి రెడీ అయిపోయి నేను మేలుకున్నా, అంతా బ్రష్ అంతా చేసేసుకున్నా. ఇక మా వాళ్ళు అయితే ఆడతంగా వండినట్టు, ఎందుకంటే వాళ్ళకు రాత్రంతా చాలా సఫర్ అయిపోయింది మా వాడు మా మిస్సెస్ కూడా. ఇప్పుడు అయితే 5:40 అవుతుంది. చూద్దాం ఒకసారి లేపాలి వాళ్ళని కూడా. లేపిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది. ఇక చూడండి కింద నా సీట్లో పడుకుంది కింద ఆల్రెడీ. ఆ పొక్కలు కూడా ఏమనలేరు. సో మావాడు అతి కష్టం మీద అయితే ఏడ్చి లేచిండు. వాడిని అక్కడ పంపించేసి బాత్రూమ్ దగ్గర బ్రష్ చేపిస్తున్నా. ఇప్పుడు ఇక బ్రేక్ఫాస్ట్ వస్తే వానికి కొంచెం తినిపించిన తర్వాత ఇక కూర్చోవాలి మళ్ళీ. మా మిస్సెస్ అయితే పడుకుంది ఇంకా. ఇప్పుడు పోయి ఫస్ట్ ఆమెనే లేపాలి రెడీగానికి. సో బాత్రూమ్స్ అయితే ప్రస్తుతం అయితే క్లీన్గానే ఉన్నాయి, ఎందుకంటే నాగ్పూర్లో వాళ్ళు సఫాయి వాళ్ళు వచ్చి సాఫ్ చేసేసారు. పైనుంచి వాటర్ మాత్రం చాలా వేడిగా వస్తున్నాయి, కొంచెం డర్టీగా వస్తున్నాయని మా మిస్సెస్ మాత్రం మన మినరల్ వాటర్ బాటిల్తోనే బ్రష్ చేసుకొని ముంగడుకుంటాం. సో ఆ వాటర్ బాటిల్లోనే వేడి వాటర్ ఉంది కాబట్టి దాంతోనే ఇప్పుడు మా మిస్సెస్ బ్రష్ చేసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ తీసుకుపోయిండు 2 నాన్ వెజ్ 1 వెజ్ అని చెప్పి. ఇప్పుడు ఏమి ఇస్తాడో తెలియదు మనకు.
ప్రస్తుతం అయితే ఇక నాగ్పూర్ నుంచి అయితే వాళ్ళు ఐఆర్టీసీ వాళ్ళలో రిజర్వ్ ఉంటుంది కాబట్టి చూడాలి బ్రేక్ఫాస్ట్లో ఏమొస్తుందో. మా ఆవిడ బ్రేక్ చేసేసిండు, ఇప్పుడు ఆమె చేసింది, నేను అయిపోయినది. ఇప్పుడు వెయిట్ చేస్తాం బ్రేక్ఫాస్ట్ కోసం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేనైతే టిఫిన్ చేస్తున్నాను. వెజ్లో వచ్చేసి వెజ్ కట్లెట్, బ్రౌన్ బ్రెడ్ ఇచ్చారు, టీ కిట్ ఇచ్చారు, గ్లాస్లో వేడి నీళ్ళు ఇస్తారు. టిఫిన్ అయ్యాక మనమే టీ తయారు చేసుకోవాలి. నాన్ వెజ్ సత్య వాళ్ళకైతే బ్రౌన్ బ్రెడ్ అండ్ ఎగ్ ఆమ్లెట్ ఇచ్చారు, సేమ్ యాస్టీస్ టీ కిట్ ఇచ్చారు, బటర్ ఇచ్చారు, కెచప్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఓకే, వెజ్ అయితే ఓకే పర్లేదు, వాళ్ళు నాన్ వెజ్ ఓకే అన్నారు. అంతే, టిఫిన్ అయిపోయింది. ఇంకా బయట చూస్తూ కూర్చున్నాం నేను లక్కీ అయితే. స్లీపర్ కదా, హెల్త్ అయితే చాలా ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ నాదైతే. అదిగో స్మెల్ అదంతా. ఎప్పుడు ఏసీలో పోయేటోళ్ళం, ఫస్ట్ టైం స్లీపర్లో వెళ్తే మాత్రం ఆలత్ బేయాలత్లు అయినాయి మా ఒక్కొక్కరు ఇంటికి వచ్చే వరకు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకెవ్వరు కూడా స్లీపర్లో వెళ్ళకండి, ఏసీలోనే వెళ్ళండి. మాదైతే టీ అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, ఇంకా ఫోన్స్ ట్యాబులు చూసుకుంటూ కూర్చున్నాం. 2:30కి దిగుతాము, 2:30కి సికింద్రాబాద్ వచ్చేస్తుంది. మధ్యలో 12:30కి ఇంకా లంచ్ కూడా వస్తుందంట. లంచ్ తిని ఎప్పుడు సికింద్రాబాద్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం మేమైతే. సో ఫ్రెండ్స్, నాగ్పూర్ అయితే క్రాస్ చేసిపోయినాం. ఇప్పుడు బల్లార్సలోకి ఎంట్రీ ఇచ్చినాము. ఇక్కడైతే సూపర్ది నేషనల్ పార్క్ ఉంటుంది, చంద్రపూర్ అండ్ తాడోబా టైగర్ రిజర్వ్ అని. సికింద్రాబాద్ టొరంటో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ క్రమాంక్ 3. సో మనం టైగర్ సఫారీ జోన్లోకి ఎంట్రీ అయిపోయినాము. ఇది బల్లార్సా అండ్ చంద్రపూర్ మధ్యలో పెద్ద అడవి అనమాట. ఇది తాడోబా టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ అనమాట. ఇందులో కమ్సకం నాకు తెలిసి మాత్రం ఇందులో 356-57 పులులు ఉన్నాయన్నమాట ఇందులో. ఇది చాలా పెద్ద నేషనల్ పార్కు, మొత్తం గ్రీనరీ ఉంటుంది అన్నమాట, చాలా పెద్ద అడవు. ఇందులో ఆ టైంలో కూడా ఇక్కడ ఎక్కువ నక్సల్ అవి ఆతంకవాది అవన్నీ ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం లేవు. ఇప్పుడు మాత్రం ఈ జోన్లో టైగర్స్ వదిలిపెట్టారు. నేషనల్ పార్క్ ఉందన్నమాట. ఇందులో సఫారీ, జంగల్ సఫారీ ఉంది. ఇది మన మహారాష్ట్ర అండ్ తెలంగాణ బార్డర్లో ఉంది, బల్లార్సా చంద్రపూర్. ఇది చాలా మంచి పెద్ద జంగల్ సఫారీ అనమాట టైగర్ది. సో మహారాష్ట్ర బార్డర్ అయితే దాటేసినాం, మనం తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చేసినాము. ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది గోదావరి నది. ఇది మన బార్డర్, మహారాష్ట్ర బార్డర్లో స్టార్టింగ్ గోదావరి అనమాట. ఇక ఇక్కడ నుంచి మనం దాటితే ఇక మనకు తెలుగు పేర్లు కనిపించేస్తాయి మనకు తెలంగాణ. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మాత్రం మనకు కాజీపేట వస్తుంది మనకు. ఇప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, హాయిగా కూర్చున్నాం బయట, హాయిగా చల్లగా ఉంది చూసుకుంటా. ఇక అప్పుడు లంచ్ కూడా వచ్చేస్తుంది మనకు. లంచ్ మాత్రం ఆర్డర్ తీసుకుంటూ 11:50కి వచ్చేస్తుంది అని చెప్పిండు. సో ఫ్రెండ్స్, టైం అయితే 12 అవుతుంది, లంచ్ వచ్చేసింది మనకు. నేను లెక్క అయితే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తున్నాం.
సేమ్ నాకు వెజ్, వాళ్ళకి నాన్ వెజ్. మళ్ళీ ఇప్పుడు కూడా నాకైతే కోఫ్తా కర్రీ ఇచ్చిండ్రు, 2 చపాతీస్, పెరుగు, అన్నం, పప్పు. వీళ్ళకైతే చికెన్, రైస్, పప్పు, 2 చపాతీస్, పెరుగు, చికెన్ ఇచ్చారు వీళ్ళకు. నాకు కోఫ్తా కర్రీ ఇచ్చారు. కోఫ్తా కర్రీ అయితే పర్లేదు, బాగానే ఉంది. చూడండి నేను ఎలా అయిపోయాను. ఫుల్ ఎండ ఉంది. మనకైతే ఇక్కడ జూన్లో వర్షాలు స్టార్ట్ అయితే అక్కడ ఫుల్ ఎండలు నార్త్ సైడ్ అయితే. సికింద్రాబాద్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. 2:30కి వస్తుంది. ఇక లంచ్ అయిపోయాక ఒక 2 hours ఉండాల్సి వస్తుంది మాకు. 2:30కి దిగుతాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కాజీపేట్ వచ్చేసింది. ఎంతో సేపటికి తెలుగు అక్షరాలు, తెలుగు పదాలు కనిపించినాయి. చాలా సంతోషమైన, అమ్మయ్య ఇక దిగుతాం, దగ్గరలో ఉన్నామని. కాజీపేట వచ్చాక నెక్స్ట్ సికింద్రాబాదే అనుకుంటా. అంతే, ఇంకా సికింద్రాబాద్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి, తెలుగు భాష వినిపిస్తుంది ఇక్కడికి రాగానే, తెలుగు అక్షరాలు, సంతోషమైంది. లా 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 హే 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 ఆహా सिफारिश जो करता हमारी देता वो तुमको बता शर्मो है आके पर्दे गिरा के करनी है हमको खता जिद है अब तो है खुद को मिटाना होना है तुझ में बना चांद सिफारिश जो करता हमारी देता वो तुमको बता शर्मो है आके चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 सारे इश्क की छाँव चल छैया छैया सारे इश्क की సో టోటల్గా మనమైతే మన తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చేసాము. ఇక్కడ వాతావరణం మాత్రం కూల్గా ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ మనకు కనిపిస్తుంది. సో మనమైతే లాస్ట్ మన గమ్యానికి మాత్రం చేరుకున్నాం. నార్త్ ఇండియా టూర్ కంప్లీట్ చేసుకొని టోటల్గా సికింద్రాబాద్లో అడుగు పెట్టాము ఫ్రెండ్స్. సో మొత్తానికైతే స్టేషన్ బయటికి మాత్రం వచ్చేసినాము. మీకు కనుక ఈ జర్నీ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ ఛానల్ శ్రీలత సత్య.